వీళ్ళకి బేబీ సినిమా లాంటి డైరెక్టర్లు ఆ ముద్దు కిసులు మంచం మీద పడేవి అన్నీ తీసేటప్పటికి జనాలకి అంతా కూడా వాటి మీదకి వెళ్ళిపోయింది ధ్యాస. ఒక మెసేజ్ వీడియోలు చూస్తాం కానీ అలాంటివి లేవే. నాకు అర్థమైంది మ్యాటర్. ఒక సినిమాలో మంచి మ్యాటర్ ఉంది కానీ దాన్ని ఎందుకు కావాలని ట్రోల్ చేశారో నాకు అర్థం కాల. ఎందుకు బాలేదని స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాల. కానీ బాలయ్య బాబు సినిమా అలా కాదు. అది ట్రోల్ చేసినా హిట్ అయింది, ట్రోల్ చేయకపోయినా హిట్ అయింది. ఎందుకంటే అదొక స్టాంపు. ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా అంటే ఇక హిట్టు. అదే ఒక స్టాంపు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ సంక్రాంతికి సినిమా ఏదైనా ఉంది అంటే బాలయ్య బాబు సినిమా హిట్టు. ఇది వేడి చల్లార్చుకుంటాకి చల్లగా మీరు వెంకటేష్ సినిమాకి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. ఓకే, అయితే గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది అంటున్నారు కదా బ్రదర్, ఎలా ఉంది, చూసావా? నేను చూసిన భయ నాకైతే కథా విధంగా బాగానే ఉంది. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలే. మరి జనాలకి ఎందుకు ఎక్కలేదో నాకు అర్థం కాల. వీళ్ళు కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు కానీ సినిమాని. దాంట్లో మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి మెసేజ్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది. కాకపోతే వీళ్ళకి కావాల్సిందంతా బేబీ సినిమాలు, ముద్దుకిసులు, ఏంటి రొమాన్స్, వీటిగా బాగా జనాలు అలవాటు అయిపోయారు. అయితే నాకు అర్థం బ్రదర్, అయితే కావాలని ఇదంతా చేస్తున్నారంటావా? అంటే కావాలని నెగిటివ్ రివ్యూ ఇప్పించడం, సో ఇట్లా చేస్తున్నారంటావా? 100%. ఓకే, సినిమా ఒకసారి నువ్వు చూసి మాట్లాడు. సినిమా చాలా ఎక్కడ బోర్ అనిపించలే నాకైతే. ఫస్ట్ హాఫ్ అసలు వేరే లెవెల్, సెకండ్ హాఫ్ కూడా కొంచెం బోరు అక్కడక్కడ అనిపించింది. కానీ ఆ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ కాసేపు కూడా మెయిన్ క్యారెక్టర్ ఉంటే గనక హైలైట్ సినిమా. అదొకటే డౌన్, అంతే. కానీ కథ మాత్రం సూపర్. అంటే జనాలు మంచిని సినిమాలు తీసుకోలేకపోతున్నారా? మంచి సినిమానే చెడ్డ సినిమా చేసే రోజుల్లో ఉన్నాం మనం. ఓకే, అయితే ఫైనల్గా డాకు మహారాజులో బాలయ్య బాబు గారి డైలాగ్ తోటి. బాలయ్య బాబు డైలాగ్ మనం చెప్పే అంతలం అయితే కాదు, కానీ ఈ పండగకి సంక్రాంతికి ఈజ్ హిట్ అంతే. దిల్ రాజు గారి గురించి ఏం చెప్తారన్న? ఓకే బ్రదర్, ఏముంది అన్న దిల్ రాజు గురించి చెప్పాలంటే ఇప్పుడు అంత పెట్టాడు. చాలా మంది ఏమంటే అంత నమ్మి అట్లా పెట్టింది. గిమ్మి కాదు, అక్కడ ఒక స్టాంపు ఉంది కాబట్టి అంత పెట్టాడు. కానీ అక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే పాపం మోసపోయాడు, డబ్బు ఎక్కువ పెట్టేశాడు, తడిగూడతో పడుకున్నాడు ఇంట్లో అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. చూడండి, ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి ఆల్మోస్ట్. కంగారే పడమాకండి. పుష్ప 2 కూడా అలాగే అన్నారు, సినిమా పోయింది, ఇది సినిమా దొంగలో ఎలా చేయాలో, దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటాక ఈ సినిమా తీసిందని పెద్ద పెద్ద ఛానల్లో వేసి మరీ చూపించారు కదా. ఇది కూడా అలాగే అయ్యిద్ది. దానికోసం మీకు పాట కట్ చేశాడు. డైరెక్టర్ ఏం పిచ్చోడు కాదు, డబ్బులు పెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. కొన్ని రోజుల తర్వాత ఎవరైతే సినిమా బాగాలేదు, పోయింది అన్నారో అదే నోటితో సినిమా సూపరు, 100 days ఆడిద్ది అని మాట్లాడతారు. ఇది మాత్రం పక్కా రాసుకోండి. మరి సినిమా ఎన్ని కోట్లు వచ్చే ఛాన్స్? మరి 50,000 కోట్లు